90 రోజులు 95 రోజులు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఉమ్, ఉమ్. వీళ్ళు చేసినటువంటి ఆగడాలు అకృత్యాలు ఇవన్నిటినీ కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట ప్రకారం మనం వాళ్ళలాగా చట్టాన్ని చుట్టంగా చేసుకునో లేదంటే అధికారాన్ని ఉపయోగించుకునో అధికార యంత్రాంగాన్ని పావులుగా చేసుకునో మనం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే చట్టాన్ని చుట్టంగా చేసుకుని వీళ్ళ ఇష్టానుసారం 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణిసివేయడం, ప్రతిపక్ష పార్టీని నాశనం చేయాలనో, ప్రతిపక్ష పార్టీ పైన దాడి చేయాలనో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయాలనో ప్రయత్నం చేసినటువంటి ఇలాంటి వెధవలందరినీ కూడా ఇంకా శిక్షించలేదే అనే బాధ అయితే నాకు కరుడుగట్టిన తెలుగుదేశం నాయకుడిగా బాధ ఉంది. కానీ ఎందుకంటే మీకు ఇప్పుడు టీడీపీ అన్నిసార్లు అధికారంలో ఉన్న పార్టీ, పైగా కేంద్ర కార్యాలయం, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తూ పోతూ ఉంటారు, కార్యకర్తలందరూ కూడా ముఖ్య నేతలు కలవడానికి వస్తూ ఉంటారు. అరే ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీదే దాడి చేస్తే పోలీసులు కూడా సహకరిస్తే ఎలా అండి? అదే సార్, ఇప్పుడు ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయమే కాదు సార్, అది దేవాలయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఈ ప్రజల కోసం స్థాపించినటువంటి పార్టీ. దాన్ని ఒక దేవాలయం లాగా చూసుకుంటాం మేము. మీరు చూడండి సార్, తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మధ్యాహ్నం భోజనం పెడతాం, తెల్లవారు టిఫిన్ పెడతాం, నైట్ కూడా భోజనం పెడతాం. అది కూడా ఏంది, వెజిటేరియన్ భోజనం పెడతాం. అంటే వెజిటేరియన్ భోజనం పెడతామంటే దాని అర్థం ఏంది సార్? ఒక దేవాలయం లాంటిది అని. ప్రజలు సందర్శనార్థం వస్తే వాళ్ళు భోంచేసుకొని వెళ్ళాలా అని చెప్పి, అలాంటి కార్యాలయంపై పనికి మాలిన వెధవలు దాడి చేస్తే, దాడి చేసిన దానికి సహకరించినటువంటి ఈ పోలీస్ యంత్రాంగం కానీ, అదే విధంగా ఎవడైతే ఈ సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయాలి సార్. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని మొట్టమొదట అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తే టోటల్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు, గంజాయి స్మగ్లింగు, లిక్కర్ స్మగ్లింగు, అదే విధంగా ఎర్రచందనం స్మగ్లింగు, గనులు, భూగర్భ జలాలు ఇవన్నీ కూడా బయట వస్తాయి. వీడు చేసిన పని ఇవన్నీ కూడా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదను ఇప్పుడు నందిగాం సురేషో, తలసిల రఘురామో, లేదంటే లేల్లప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళే ఉన్నారా? వీళ్ళందరే పథకం ప్రకారం వచ్చి దాడి చేశారనుకుంటున్నారా? లేదంటే పైనుంచి ఆదేశాలు లేకుండా పైవారు అంటే వారి అధిష్టానం కానీ వారి ముఖ్య సలహాదారులు చెప్పకుండా ఈ రకంగా వ్యవహరించుంటారా? ఇప్పుడు నిన్న అరెస్ట్ అయిన సందర్భంలో కూడా మాకేం తెలుసు, వారు చెప్తే చేయాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. చూడడం అంటే ఆ విచారణలో అని చెప్పారనేది వార్త. సార్ ప్రతి ఒక్కటి వీళ్ళు పాత్రదారులు మాత్రమే. ఎవరైతే ఈ అవినాష్ ఉన్నాడో, అవినాష్ కానీ, అప్పిరెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరూ, ఇలాంటి రఘురామ్ కానీ, వీళ్ళందరూ, నందిగాం సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా పాత్రదారులు మాత్రమే. సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్ లో అంతఃపురంలో ఉన్నారు. అంతఃపురంలో ఉన్నటువంటి సూత్రధారులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి వీళ్ళు దాడికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి పంపించింది వీళ్ళే. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి పంపించింది వీళ్ళే. అప్పటి డీజీపీ ఉన్నాడో ఆ డీజీపీ కూడా ప్రధాన పాత్ర దీంట్లో. అప్పటి డీజీపీ గాని, అవును సార్, గౌతమ్ సవాంగ్ గాని, అప్పుడున్నటువంటి ఎస్పీ గాని, వీళ్ళందరూ ప్రధాన సూత్రధారులు. వీళ్ళందరూ మేము కళ్ళు మూసుకో ఉంటాం ధృతరాష్ట్రులాగా, మీరు పరిగానిచ్చేయండి, ఏమి కాదు మన ప్రభుత్వం, మళ్ళా ఏదన్నా మాట్లాడితే మేము స్వతంత్రం, అదేదో అంటారే వాక్ స్వతంత్రం అనేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో పర్యటించినప్పుడు రాళ్ళు వేస్తే నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. అప్పుడు డీజీపీ నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేసే అధికారం వాళ్ళకు ఉంది అని చెప్పినాడే ఈ గౌతమ్ సవాంగ్ అనే వ్యక్తి. అలాగా మేము కళ్ళు మూసుకుంటాం, మీకు పని కానిచ్చేయండి అని చెప్పినటువంటి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ మీదే కాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే కాదు,
ఏ పార్టీ ఆఫీస్ మీద అయినా కూడా ఇలాంటి అకృత్యాలు చేయాలి అంటే వాళ్ళకు వెన్నులో వణుకు పెట్టే విధంగా వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి కూడా నా సగటు నాయకుడిగా నా ఆవేదన. ఈరోజు శివపార్వతి గారు జాయిన్ అయ్యారు, ఒకసారి మాట్లాడు.